హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో క్లీనర్ తెలుగు డబ్బిన మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ప్రీమియర్స్ అయితే పడ్డాయి ఈ రోజే. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 36 minutes అయితే ఉంటుంది. తక్కువ రన్ టైమే. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అయితే ఒక ఎక్స్ సోల్జర్ అనమాట. తను లండన్ లో టాలెస్ట్ స్కై స్క్రాపర్ బిల్డింగ్ లో అయితే విండో క్లీనర్ కింద అయితే వర్క్ చేస్తుంటుంది అనమాట. ఒక రోజు ఆ బిల్డింగ్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల తినైతే ప్రాబ్లమ్స్ లో పడుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా యూజ్ అవుతుంది భయ్య. ఫ్యూచర్లో మీకు ఫాలో కొట్టేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఒక రొటీన్ యాక్షన్ మూవీ భయ్య. మీకు రొటీన్ మూవీస్ చూడటం ఇష్టము, ఎలా ఉన్నా పర్లేదు, ఫెమిలియర్గా ఉన్నా పర్లేదు, యాక్షన్ ఉంటే చాలు అనుకుంటే చూసేయండి. టైం పాస్ మూవీ అని చెప్తా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. ఫిజికల్లీ అండ్ ఇంటెన్స్ అండ్ ఎమోషనల్లీ గ్రౌండెడ్ గా ఉంటుంది క్యారెక్టర్. చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా హై ఆల్టిట్యూడ్ యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ గ్లాస్ బిల్డింగ్స్ మీద జరిగే యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ కూడా విజువల్లీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. కొంచెం యాంగ్జైటీ ఫీల్ కూడా తీసుకొస్తుంది అనమాట. పైగా స్క్రీన్ ప్లే కూడా చాలా ఫాస్ట్ పేస్డ్ గానే ఉంటుంది. టైట్ రన్ టైం పెట్టుకున్నారు. అసలు డ్రాగ్ చేసుకోలేదు ఎక్కడ కూడా డ్రామా అన్నది. పైగా కాన్సెప్ట్ కూడా కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఏంటి భయ్య స్టార్టింగ్ రొటీన్ అన్నావు కదా అంటే, కాన్సెప్ట్ ఏంటి ఫ్రెష్ అంటే, ఈసారి విండో క్లీనర్ కింద హీరోయిన్ పెట్టుకుని తనకు ఒక మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇదే టైప్ లో మనం ఎప్పుడు లేడీ ఓరియంటెడ్ కాకుండా మనం ఎప్పుడు హీరో టైప్ అయితే చూస్తూ ఉంటాం. వాడు ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, వాడికి ఒక మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎప్పుడు అవే చూస్తుంటాం మనం. చాలా మూవీస్ వచ్చినాయి అలాగా. బట్ ఈసారి అయితే లేడీని తీసుకున్నారు. అదే కొంచెం ఫ్రెష్ భయ్య. అంతకుమించి ఏం కాన్సెప్ట్ ఏం ఫుల్ ఫ్రెష్ గా ఉండదు. ఎమోషనల్ ఎంగేజింగ్ ఉంటుంది. ఇంతకుమించి అయితే పాజిటివ్స్ ఏం లేవు భయ్య. రొటీన్ గా ఉన్నా పర్లేదు, యాక్షన్ బ్లాక్స్ కోసం చూద్దాం, అది కూడా లేడీ ఓరియంటెడ్ అయినా పర్లేదు అనుకుంటేనే చూడండి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ ప్లాట్ ఉంటుంది. చాలా ఫార్మాలిక్ వేలో అయితే ఉంటుంది అనమాట. చాలా యాక్షన్ మూవీస్ కి సిమిలర్ గానే ఉంటుంది. కొత్తగా అయితే ఉండదు. ఇంకా విలన్ ఆర్క్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. మోటివేషన్స్ ఇవన్నీ కూడా అంత సూపర్ గేమ్ అనిపించవు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా కొన్ని స్టంట్ సీక్వెన్సెస్ లో ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది భయ్య. బట్ మరి అంత ఇబ్బంది ఏం పడక్కలేదులేండి. మూవీ మొత్తం కూడా యాక్షన్ బ్లాక్స్ పరంగా కానీ, కొన్ని సీన్స్ పరంగా కానీ చాలా ఫెమిలియర్ ట్రూప్స్ ఉంటాయి అనమాట. చాలా హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో చూసేసిందే ఉంటుంది. ఇందులో కూడా కొత్తగా అయితే ఉండదు. జస్ట్ యాక్షన్ బ్లాక్స్ కోసం, టైం పాస్ కోసం తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి చూద్దాం అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేసుకున్నా. అంత సూపర్ మూవీ ఏం కాదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వైలెన్స్ అవన్నీ పర్లేదు అనుకుంటే చూసేయచ్చు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.